అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అమ్మో! వీళ్ళేంటి కాశ్మీర్ ఎళ్లారా? ఈ గెటప్ చూస్తే అలాగే ఉందేంటి? అక్కడంతా గొడవలు, అల్లర్లు ఉన్నాయి. వీళ్ళేంటి అక్కడికెళ్లారా? అని ఆశ్చర్యంగా ఉందా? అంత లేదండి. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మేము వెళ్ళింది స్నో వరల్డ్‌కెళ్ళామండి. మన దగ్గరలో ఉన్న స్నో వరల్డ్‌కెళ్ళాము. అసలే సమ్మర్ కదండీ! ఇంకా ఎక్కడో ఒక చోటకైతే వెళ్ళాల్సిందే కదా! ఇంకా పిల్లలు తీసుకొనైతే స్నో వరల్డ్‌కైతే వెళ్ళామనమాట. ఈ స్నో వరల్డ్‌లో ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అంటే కొంత నచ్చొచ్చు, కొంత నచ్చకపోవచ్చు. ఎందుకు ఏంటి అని నేను మధ్యలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే అయితే ఇక్కడ టికెట్ వచ్చేసి అడల్ట్‌కి 650 అనమాట. ఇంకా 10 ఇయర్స్ బిలో వాళ్ళకైతే 500 ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది. మనకి ఇదైతే 1 అవర్ టైం లిమిటెడ్ అనమాట. అంటే మనము వాళ్ళు ఒకవేళ లోపలికి వెళ్ళగానే మనం వచ్చామనుకోండి టికెట్ తీసుకున్న మనం 1 అవర్ బయట వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదు అని అంటే వాళ్ళు మనం కొంచెం లేట్‌గా వెళ్ళినాం అనుకోండి ఇంకా త్వరగా తీసుకొని అయితే వెళ్ళొచ్చు. కానీ చాలా రష్ ఉండే మనమైతే వెయిట్ చేయాల్సి వస్తుంది కంపల్సరీగా. అయితే దీనికి మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పుడైతే మనకి ఇలా ఒక జర్కిన్ ఇస్తారు, గ్లౌజులు ఇస్తారు, ఇంకా షూస్ ఇస్తారు, సాక్స్‌లు ఇస్తారనమాట. ఇలా వేసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే స్నో అనేది కొంచెం రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఫాగ్ లాగా స్నో అనేది ఇలా రిలీజ్ చేస్తూనే ఉంటారనమాట. అప్పుడు ఇంకా మనకి చాలా చల్లగా అనిపిస్తుంది. ఇంకా ఫ్రీజ్ అయిపోతామన్నమాట. అంత చల్లగా అనిపిస్తుంది. ఒకవేళ సాక్స్ కనుక మనం స్నో తోటి ఆడితే ఒకవేళ మనకి షూ నుంచి లోపలికి కొంచెం ఐస్ అనేది లోపలికి వెళ్ళిందనుకో ఆ ఫింగర్ అనేది కూడా మనకి ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అంత చల్లగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇదంతా ఇది చూస్తున్నారు కదా ఇసుక లాగానే ఉంటుంది. ఇసుక అనేదేమో బయట ఇసుక బ్రౌన్ కలర్ ఉంటుంది కదండి. ఇక్కడ వచ్చేసి అయితే మనకి తెల్లగా సాల్ట్ లాగా ఉంటుంది. బట్ సాల్ట్ కాదు. సాల్ట్ అయితే కరిగిపోతుంది కదా, సాల్ట్ కాదు. అదంతా మనం ముద్దగా పట్టుకుంటే ఐస్ లాగా ఉంటుంది. ఇదేంటో నేను కొత్తగా అనిపించింది. మీకు ఎవరైనా వెళ్ళిన వాళ్ళకి తెలిస్తే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టరా ప్లీజ్. నాకైతే దాని గురించి తెలీదు. ఇది క్రియేట్ చేయడం అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే స్నో లాగా అది. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రింగ్ లాంటిది. ఇందులో మనం కూర్చోవడానికి అయితే మనకు చాలాసేపు టైం పడుతుందండి. లైన్లో నిల్చోవాలి. మనకున్న టైమే 1 అవర్. 1 అవర్లో ఇక్కడే అంతా స్పెండ్ చేస్తే మిగతాది ఏది మనం ఆడుకోలేమన్నమాట. అందుకని కాకపోతే ఇది ఎక్కాలని అయితే అందరికి ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మేమైతే లైన్లో నిల్చుంటే దీనికోసం అయితే టైం అయితే వేస్ట్ అయింది. ఒక్క ఛాన్సే వచ్చింది. మా బాబు మా హస్బెండ్ ఇద్దరే కూర్చున్నారనమాట. ఇంకా ఇక్కడ డీజే సాంగ్స్ పెడతారు. డీజే సాంగ్ దగ్గర ఎంత ఊపు వచ్చిందో అండి అందరికి ఇట్లా స్నో పడుతూ అలా డ్యాన్స్ చేస్తూ సూపర్గా ఉంటుంది. ఒక కార్నర్లో అనమాట. అందరూ ఆ కార్నర్లో డీజే సౌండ్స్ పెట్టిన తర్వాత అక్కడ ఏమన్నా డ్యాన్సులు చేశారు. అసలు మామూలుగా డ్యాన్సులు చేయలేదండి. అసలే సమ్మర్ కదా. ఇంక ఇలాంటి కూల్ ప్లేస్లో చాలా అసలు డ్యాన్సులు మామూలుగా చేయలేదు. ఆ తర్వాత మనకి ఇక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి మనకి హాట్గా మనకి ఇక్కడ సూప్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మనము 30 రూపీస్ అనమాట ఒకరికి. అలా తీసుకొని కూడా ఇలా కూల్ ప్లేస్లో హాట్గా ఆ సూప్ అనేది మనము ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంక ఇలాగ స్లైడర్స్ చిన్న పిల్లలు ఆడుకోవడానికి చిన్న ఇగులూస్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. కానీ ఈ సమ్మర్లో ఇలా వెళ్తే అయితే బాగుంటుందండి. అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఇంకా స్నో అనేది రిలీజ్ చేసినప్పుడు చిన్న పిల్లలకైతే కొంచెం శ్వాస ఆడడంలో ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఒక జస్ట్ 5 మినిట్స్ అక్కడ బయట నిల్చోవచ్చు. అయితే ఫోన్లో తీసుకెళ్ళడానికి అయితే మనం పర్మిషన్ తీసుకోవాలండి. వాళ్ళు వెనకాల మనకి 50 రూపీస్ ఇస్తే మనకి వెనకాల స్టిక్కర్ వేసి ఇస్తారనమాట. ఆ స్టిక్కర్ తీసుకొని మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇలా వీడియోస్ తీసుకోవాలంటే మట్టుకు చేతుల్లోకి గ్లౌజ్ ఉంటుంది. గ్లౌజ్ ఓపెన్ చేస్తే హ్యాండ్స్ ఫ్రీజ్ అవుతాయి. కానీ ఇబ్బందిగానే ఉంటుందండి. అసలు వీడియో తీయడానికైతే అంత కన్వీనియంట్గా అనిపించదు. ఇంకా చిన్నపిల్లలు కూడా వాళ్ళ సైజుని బట్టి డ్రెస్సులు ఇస్తారండి. కాకపోతే నాకేమనిపించిందంటే మనం ఇంట్లో నుండి తెచ్చుకున్నవి అలో చేస్తే బెటర్ ఏమో అని నాకు అనిపించింది. మిగతాది అంతా ఓకే, కానీ నాకు ఈ జర్కిన్లు ఇవన్నీ కూడా వేరే వాళ్ళు తీసుకోవడం కాస్త నచ్చలేదు. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.